ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ కోవా బన్ విషయం పైన రెండు విషయాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, పిఎఫ్ఐ 2006 లో ఏర్పడినటువంటి ఒక సంస్థ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇస్లామిక్ రైట్స్ గురించి, మైనారిటీస్ ఇష్యూస్ గురించి మాట్లాడే ఒక సంస్థగా ముందుకొచ్చింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ 2022 సెప్టెంబర్లో ఈ పిఎఫ్ఐ అనే సంస్థను బ్యాన్ చేసింది. కారణాలు ఏంటి? ఈ సంస్థకి టెర్రరిస్టులతోటి కనెక్షన్స్ ఉన్నాయని చెప్తూ ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇప్పుడు సడన్ గా ఈ పిఎఫ్ఐ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఎస్, అక్కడికే వస్తున్నాం. ఎస్డిపిఐ పిఎఫ్ఐకి సంబంధించినటువంటి వింగ్ లో ఉన్నటువంటి పార్టీయే ఎస్డిపిఐ పార్టీ. అయితే కోవా బన్ ఇష్యూలో షేక్ షా వలీకి మద్దతుగా నిలబడినటువంటి పార్టీ ఎస్డిపిఐ పార్టీ. మరి ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి పిఎఫ్ఐ టెర్రరిస్టులతోటి కనెక్షన్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన వింగ్ లో ఉన్నటువంటి పార్టీ ఎస్డిపిఐ పార్టీ. ఈ పార్టీ ఈ రోజు షేక్ షా వలీ వెనక నిలబడి మద్దతుగా నిలుస్తుంది అంటే మరి వీళ్ళకేం అవసరం ఉంది అని ప్రజలు, ఎంతో మంది నెటిజన్స్ దీనిపై క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఎప్పుడైతే షేక్ షా వలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనను కలిసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, షేక్ షా వలీ అనే వ్యక్తి ఎవ్వరు తన ఇంటికి వచ్చినా, ఏ మీడియా ఛానల్ ముందుకెళ్ళినా, అది మీడియానా, ఒక కామన్ మ్యానా, ఒక పొలిటికల్ లీడరా, తనకు మద్దతు పలికడానికి ఎవరు వచ్చినా కూడా ముందుండి మంచిగా రిసీవ్ చేసుకొని, సరే థ్యాంక్ యూ అన్న, మీరు నాకు సపోర్ట్ చేయండి, నా ముందు నిలబడండి అని అడుగుతున్నాను. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎస్డిపిఐ పార్టీ ఇది టెర్రరిస్టుల కనెక్షన్ తో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, దీన్ని బ్యాన్ చేశారు, దానికి సంబంధించినటువంటి పార్టీ ఇది అని షేక్ షా వలీకి చెప్పే నాదుడు ఎవరు? ఏదో గూగుల్లో డేటా చూసో, యూట్యూబ్ లో వీడియోస్ చూసో మాట్లాడట్లేదు. అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడి అక్కడ ఉన్న దాదాపు ఒక 20-30 కుటుంబాలందరితో మాట్లాడిన తర్వాత చెప్తున్నా. అండ్ ప్రస్తుతం ముస్లిమ్స్ ఇండియాలో ఉన్న హిందూస్ ని టార్గెట్ చేస్తున్నారని బరాబర్ అది నిజమే, ఎందుకంటే వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. తెల్లటి వస్త్రాలు వేసుకుని నించున్న ఒక ముస్లిం వ్యక్తి అతని ప్యాంట్ లోపల కవర్ పెట్టి మూత్రం పోసి వాటిని మనం కొనుక్కునే తెల్ల తర్బుజాల పైన పోసి మనకు అమ్ముతాడనమాట. ఆ వీడియో తీయటం చూసిన ఆ వ్యక్తి దాన్ని కింద పడేసి ఏమి తెలియనట్టుగా కడుక్కుంటా ఉన్నాడు. నేను ఇదే క్వశ్చన్ అక్కడ ఉన్న షేక్ షా వలీని, వాళ్ళ ఫ్యామిలీని కూడా అడిగిన. ఇలాంటి ముస్లిమ్స్ ని ఏం చేద్దాం, ఖచ్చితంగా వాళ్ళని ఖండించాల్సిందే అని చెప్తున్నా. దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు, దీనికి ఎక్స్పైర్ డేట్ ఉంది, ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, అవేళ అవసరమే ఉంది సార్. అది అడిగినారు, చెప్పినారు. ఎందుకు అవసరం ఉందంటే, పండ్లు అమ్ముతున్నారు, ఆ పండ్ల మీద టాయిలెట్ పోయడాలు, అంటే ముఖ్యంగా ముస్లిమ్స్ ఈ విధంగా చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్నది. ఆ ముస్లిం ఒక దగ్గరనేమో డైరెక్ట్ గా పండ్ల మీద టాయిలెట్ పోసి అట్లా పెడతారు, ఇంకో దగ్గరనేమో నోట్లో నుంచి చుమ్ము తీసి దాని మీద రూస్తున్నారు. లేదు, ఈ వీడియోస్ ఉన్నాయి. ఇవి ఇట్లా తప్పులు చేసే ముస్లింలు ఎవరైతున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తాం. అలాంటి ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే మేము అతనికి దూరంగానే ఉంటాం. అతడు మాకు సంబంధం లేదు. ముస్లిమ్స్ అయినా కానీ మాకు సంబంధం లేదు. మేము ఇక్కడ ఉన్న రోజులు హిందూ ముస్లిం భాయ్ లెక్కనే ఉంటాం. మీకు హిందూ ముస్లిం అనే భేదాలే లేవు, భాయ్ లెక్కనే ఉంటాం మేము. ఏడా గల్లీలో పోతాం, తెలుగు వాళ్ళ గల్లీలో పోతాం, సాయిబుల గల్లీలో పోతాం, అమ్ముతుంటారు. హిందూ ముస్లిం మా ఇక్కడ ఈ ఏరియాలో హిందూ ముస్లిం భాయ్ లెక్కనే ఉంటాం. ఒకవేళ కోవా కల్తీ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది అడగొచ్చు. రీసెంట్ గా వికారాబాద్ డిస్టిక్ లో తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 120 కేజీల కోవాను ఫిబ్రవరి 12th రోజు బ్యాన్ చేయడం జరిగింది. ఎస్పీ స్నేహా మెహ్రా గారు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు 120 కేజీల కోవాను బ్యాన్ చేశారు. ఎందుకు? అందులో కల్తీ ఉంది, అడల్టరేటెడ్ పదార్థాలు ఏవైనా ఉండని, కల్తీ పదార్థాలు ఏవైనా ఉండని, అలా చేసిన వాళ్లకు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ స్నేహా మెహ్రా గారు చెప్పడం జరిగింది. కావాలంటే ఈ న్యూస్ ని చూడండి ఒకసారి. ద వికారాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ డీల్ స్ట్రిక్ట్లీ విత్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ఆఫ్ అడల్టరేటెడ్ ఫుడ్ ఐటమ్స్ దట్ పోజ్ థ్రెట్ టు పబ్లిక్ హెల్త్ అండ్ సెడ్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్నేహా మెహ్రా. Based on credible information regarding preparation and sale of adulterated kova within the limits of Tandur police station, the task force team led by Inspector Mohammad Anwar Pasha conducted a surprise raid. During the inspection, approximately 120 kilograms of adulterated kova was seized. ఇప్పుడు ఈ కోవా అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పేదోళ్ళే, అర్థమైందా? వాళ్ళు కూడా సామాన్యులే. మరి వాళ్ళని ఎట్లా సీజ్ చేసిర్రు? అట్లా సీజ్ చేయడం తప్పు కదా. ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నాడు వచ్చినటువంటి, ఏదో కడుపు నింపుకోవడానికి, వాళ్ళ పొట్ట నింపుకోవడానికి వచ్చినటువంటి ఒక సామాన్యుడిని ఎట్లా సీజ్ చేస్తారు ఈ అధికారులు? మాట్లాడండి. ఇప్పుడు తప్పుని తప్పు అనడం నేరం కాదు. ప్రకాష్ విష్ణు ఆఫ్ రాజస్థాన్ అండ్ మొహమ్మద్ సల్మాన్ ఆఫ్ చంద్రయాన్ గుట్ట ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఇల్లీగల్ యాక్టివిటీ ద సీజ్డ్ అడల్టరేటెడ్ కోవా along with the accused was handed over of the police station for further legal action. A case has been registered at Tandur police station and investigation is underway, officials said. పొట్టకూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఏదో
పొట్టకుటి కోసం వాళ్ళు బ్రతకడం కోసం 10 రూపాయలు 20 రూపాయలు కోవా అమ్ముకుంటున్నారు, వ్యాపారం పెట్టుకొని అమ్ముకుంటున్నారు, తప్పు లేదు. కానీ తినేవాడు కూడా పేదవాడే కదా. తినేవాడికి రేపు పొద్దున ఆ కల్తీ కోవా తిన్నందుకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనం తినే ప్రతి పదార్థం యొక్క రియాక్షన్ ఈ రోజు ఇవ్వకపోయినా నీ వయసు అయిపోతున్న కొద్దీ, నీ ఇమ్యూనిటీ శక్తి ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గుతున్న కొద్దీ ఆ రోజు తినే, ఇప్పుడు అంటారు కదా అప్పట్లో ఇప్పుడు ముసలోళ్ళు గట్టిగా ఉన్నారంటే అప్పట్లో గట్టిగా తిన్నారు, ఇప్పుడు గట్టిగా ఉన్నారు. అప్పుడు మంచి ఫుడ్ తిన్నారు, ఇప్పుడు గట్టిగా ఉన్నారు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రేపు పొద్దున ఇదే పేదవాళ్ళు తిన్న పేదవాడు హాస్పిటల్లో పడితే పరిస్థితి ఏంటి అని కూడా నేను వాళ్ళని క్వశ్చన్ చేసిన. ఇదే షేక్ షావలి బన్ అమ్ముకున్న వాడు తప్పు చేస్తే ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ఉంటది. ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్ళండి. చట్టం ముందు చిన్నోడు పెద్దోడు సామాన్యుడు అయ్యో పాపం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. లీగల్గా వెళ్ళాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అయితే ఖచ్చితంగా చాలా నీట్గా వెళ్ళిపోతుండే. నిజంగా ఇప్పుడు కూడా అంటున్నా, ఎవరికైనా షేక్ షావలి ఎవరైతే సమ్మక్క సారక్క జాతరలో కోవా అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యవహారం పైన ఎవరికైనా డౌట్ ఉంటే, ఆ కోవా కల్తీ అని ఎవరికైనా అనిపిస్తే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కంప్లైంట్ చేయండి, అధికారులకు కంప్లైంట్ చేయండి. డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో కూడా DMHO ఆఫీస్ కి సంబంధించినటువంటి వీళ్ళ దాంట్లో ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కంప్లైంట్ చేయండి. షేక్ షావలికి సంబంధించినటువంటి కోవా ఏదైతే ఉందో అందులో మాకు కల్తీ కనిపిస్తుంది అంటే నిజంగా కల్తీ అని ఒకవేళ నిర్ధారణకు వస్తే రేపు పొద్దున వాళ్ళని కూడా ఆ కోవాని కూడా సీజ్ చేస్తారు, ఆ దందాన్ని కూడా బ్యాన్ చేస్తారు. తప్పేం లేదు. కానీ పిల్లలు పుట్టకుండా మత్తు పదార్థాలు కలుపుతున్నారని, ఇంకొంతమంది ఏమో వీళ్ళు కావాలని హిందూస్ని టార్గెట్ చేస్తున్నారు ఇంకొంతమంది అంటున్నారు. నేనేమంటున్నా, ప్రూఫ్స్ ఉంటే ఎక్కడైనా నిర్ధారణకు వస్తే మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ SDPI పార్టీకి సంబంధించిన వాళ్ళల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా తప్పే. వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వీళ్ళు మద్దతుగా నిలుస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు మరి అక్కడ ఈ షేక్ షావలికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉండి అరే ఇది ఒక టెర్రరిస్ట్ కి సంబంధించి లింక్స్ ఉన్నటువంటి PFI ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి పార్టీ, అదే వింగ్ లో ఉన్న పార్టీ, ఆ ఫండ్స్ ని తీసుకుంటున్నటువంటి పార్టీ అని ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే అట్లీస్ట్ ఆ SDPI పార్టీ మద్దతు పలికేటప్పుడు వద్దు, అది పెద్దవాడైనా చిన్నవాడైనా ఒక జర్నలిస్ట్ గా, ఒక యాంకర్ గా, ఒక సామాన్యుడిగా, ఒక బాధ్యత గల సామాన్యుడిగా కూడా క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఆ ప్రశ్న కేవలం పేదవాడి దగ్గరనే ఆగిపోకూడదు, ఒక చిన్న వ్యాపారి దగ్గర మాత్రమే ఆగకూడదు. యాంకర్ బాలాజీ వెళ్ళి అడగడం తప్పు కాదు, అడిగే విధానం తప్పు. వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించండి, మీరు ఎవరు అసలు, మీరు ఎక్కడ రోహింగ్యా ముస్లిమ్సా లేకపోతే పాకిస్తాన్ నుండి వచ్చిన ముస్లిమ్సా, సార్ మీరు ఎక్కడ ముస్లిమ్స్, ఇన్ని రోజులు ఒక ఎక్స్పైరీ డేట్ లేని బన్ అమ్ముతున్నారని క్వశ్చన్ చేయడం తప్పు కాదు, క్వశ్చన్ చేసే విధానం తప్పు. నీకు ఎక్కడైనా తను తప్పు చేసినట్టు నిర్ధారణ ఎక్కడైనా ప్రూవ్ అయితే, డౌట్ వస్తుందని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి, ఫుడ్ అథారిటీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి, ఆఫీసర్స్ ని పిలిచి ఒక ప్రాసెస్ ప్రకారంగా పోయి ఉంటే ఈరోజు ఎన్ని ఎమోషనల్ BGM పెట్టుకొని ఇంత సింపతి చూపించాల్సినటువంటి పరిస్థితి రాకపోతుండే కదా. మన పని ఏంది, నువ్వు పట్టుకున్నావు, నువ్వు ఫుడ్ ఆఫీస్కి ఫోన్ చేయి, నువ్వు ఫుడ్ ఆఫీస్కి ఫోన్ చేసి మమ్మల్ని పట్టి వాళ్ళు వచ్చి మాకు చెక్ చేస్తారు. వాళ్ళు బండి కలుతూ ఉందా, ఖవా కలుతూ ఉందని, దాంట్లో కల్తీ ఏమైనా మంతు ఉంటే ఆ తర్వాత చరిత్రలు మా మీద ఉంటాయి. నువ్వు లేనిపోయి వెళ్ళేసి మేము ఆడుకోవాలి సార్. ఇంకా ఇంకొకటి వాళ్ళు ఏమంటారు అంటే ఈ కబాబ్ పనులు తింటే పిల్లలు పుట్టరు, ఏ ల్యాబ్కైనా కానీ పంపించుకొని చూడండి, మీరు ఏమన్నా ఫాల్ట్ ఉంటే వచ్చి చౌ పట్టుకోండి. అట్లా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మనము అన్ని తెలుసుకొని తినాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే అలాంటి వీడియోస్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో అందరు చూస్తా ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నేను అడిగేది కూడా ఒక్కటి, టోపీ పెట్టుకున్న ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు కదా. ముస్లిమ్స్ లో కూడా వాళ్ళ వ్యాపారాన్నే దైవంగా భావిస్తూ అందరూ ఒకటే, అందరు దేవుళ్ళు సమానమే, ఇక్కడ మనం బ్రతుకుతున్నాం, పుట్టుక చావు రెండుటిని కూడా సమానంగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒకవేళ కోవా బన్ లో ఏదైనా కల్తీ ఉంటే నిజంగా హిందూస్ ని టార్గెట్ చేసో లేకపోతే నిజంగా టెర్రరిస్ట్ల కనెక్షన్స్ ఉన్నటువంటి పార్టీ మద్దతుగా నిలిచింది కాబట్టి వీళ్ళు హిందూస్ ని టార్గెట్ చేస్తున్నారు, మన ఇండియన్స్ ని నాశనం చేయడానికే వచ్చారు అని ఏ ఒక్క చిన్న ప్రూఫ్ దొరికినా, ఎక్కడైనా ప్రూవ్ అయినా ఖచ్చితంగా నేను దీన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నా. ఇలాంటి విషయాలపై గల్ల పట్టుకొని ప్రశ్నించే వాళ్ళల్లో ఖచ్చితంగా మొదట నేనే ఉంటానన్న విషయం మీకు తెలుసు.